హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు ఉదయ్. మీరు చూస్తున్నారు స్పాట్ ఫన్ లెన్స్. ఫ్రెండ్స్, నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మీరు నేను పెట్టే ప్రతి వీడియోస్ని చూడగలుగుతారు. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ నొక్కడం ద్వారా నేను పెట్టే ప్రతి ఒక్క వీడియోస్ కానీ ఎనీథింగ్ మీరు అప్డేట్స్ పొందగలుగుతారు. ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ఇక్కడ కనిపిస్తున్న రెడ్ బటన్ మీద క్లిక్ చేయండి. సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్. కొత్తగా వచ్చినాయి కదండి ఎస్ఐ దానికి సంబంధించినవి సెకండ్ స్టేజ్ ఆఫ్ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ కానీ అలాగే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కానీ ఎలా ఉంటుందో చూద్దాం. సో ఇక్కడ ఉన్నది ఇప్పుడు మీరు చూస్తున్నది మన ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి స్టేట్ లెవెల్ ఒరిజినల్ అఫీషియల్ వెబ్సైట్ ఇది. సో ఇందులో ఇక్కడ చూస్తున్నట్టయితే మీరు ఇక్కడ ఉంది, ఇది సెకండ్ స్టేజ్ ఆఫ్ దానికి సంబంధించినటువంటి పీడిఎఫ్ ఫైల్ డౌన్లోడ్ అవుతుంది ఇది. సో దీంట్లో కంప్లీట్ డీటెయిల్స్ ఉంటాయన్నమాట. దీని మీద క్లిక్ చేసుకున్నట్టయితే మనకి తెలిసిపోతుంది. అలాగే మనం ఇక్కడ కింద చూసుకున్నట్టయితే సబ్మిట్ చేయడానికి, సో దాని తర్వాత మనం సెకండ్ స్టేజ్ వెళ్ళడానికి ఇక్కడ సబ్మిట్ చేయడానికి ఆన్లైన్లో సబ్మిట్ చేయడానికి దీని మీద క్లిక్ చేస్తే నెక్స్ట్ స్టేజ్ అనేది వస్తుంది అనమాట. ఫస్ట్ దీని మీద క్లిక్ చేసుకున్నట్టయితే చూద్దాం ఫ్రెండ్స్. దీని మీద క్లిక్ చేసుకున్నట్టయితే ఏమొస్తుందో. సో నేను అప్పుడే ఆల్రెడీ దాన్ని డౌన్లోడ్ చేసి పెట్టాను. సో ఇలా ఉంటుంది. సో ఇందులో మీరు చూసుకున్నట్టయితే మొత్తం డీటెయిల్స్ మొత్తం ఇక్కడే ఉన్నాయి. సో 9వ తారీఖున వదిలేరనమాట ప్రెస్ రిలీజ్ లాగా. సో ఇదంతా ఇది నెంబర్ అనమాట. ఇది ఓకే, వాళ్ళది మనకి ఎప్పుడు చేశారు ఏంటి అనేది యాక్ట్ నెంబర్. అదంతా టోటల్గా 51,926 మెంబర్స్ క్యాండిడేట్స్ క్వాలిఫై అయ్యారు. 51,926 మంది క్వాలిఫై అయ్యారు ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్కి అండ్ పీఈటీ టెస్ట్కి. సో ఇది మొత్తానికి 4 లొకేషన్స్లో జరుగుతుంది అనమాట. విశాఖపట్నంలో, ఏలూరులో, గుంటూరులో అండ్ కర్నూలులో కూడా. సో జోన్ 4 దీనిని ఒక్కొక్కటి జోన్ లాగా తీశారు కాబట్టి సో ఒక్కొక్క జోన్ వైడ్గా ఇది ఉంటుంది అనమాట. జోన్ల వారీగా చేస్తున్నారు. జోన్ 1 విశాఖపట్నం, జోన్ 2 ఏలూరు, జోన్ 3 గుంటూరు, జోన్ 4 వచ్చేసి కర్నూలు అనమాట. సో జోన్ 4 కర్నూలుకి సంబంధించిన వాళ్ళందరూ ఇక్కడే తిరుపతి, అనంతపూర్, కర్నూలు ఈ 3 ఊర్లో కలిపి అందరికి కర్నూలులో పెడతారు. గుంటూరు వాళ్ళకి గుంటూరులో పెడతారు. కాకినాడ, విజయవాడ వాళ్ళకి ఏలూరులో పెడతారు. విశాఖపట్నం వాళ్ళకి విశాఖపట్నంలోనే పెడతారు. సో మొత్తం చూసుకున్నట్టయితే ఈ ఓవరాల్గా మొత్తం 51,926 క్యాండిడేట్స్ క్వాలిఫై అయ్యారు. సో ఇందులో ఒక్కొక్క జోనల్కి సంబంధించి ఫీమేల్ క్యాండిడేట్స్, మేల్ క్యాండిడేట్స్ లిస్ట్ అయితే ఇక్కడే ఉంది, మీరు ఇక్కడే చూసుకోవచ్చు. కానీ మొత్తానికి చూసుకున్నట్టయితే 21 నుంచి 21 జనవరి 2019 నుంచి 9th to 2019 సో ఫిబ్రవరి 2019 వరకు ఇవి అందుబాటులో చేస్తారు ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్లు. సో ఇందులో ఏమేమి కావాలి ఏంటి అనేది చూసుకున్నట్టయితే సో ఇక్కడ చూసారు కదా, మొత్తం రిటర్న్ టెస్ట్కి క్లిక్ సబ్మిటెడ్ వితౌట్ ఎనీ వెరిఫికేషన్. సో ఎందుకంటే అప్పుడు మనం వెరిఫికేషన్ లేకుండా ఓన్లీ ఆన్లైన్ ప్రాసెసర్లు అప్లోడ్ చేసుకుంటారు కాబట్టి సో ఖచ్చితంగా మనం ఎప్పుడైతే అక్కడ ఏమేమి టిక్ పెట్టామో అవి ఖచ్చితంగా మన దగ్గర డాక్యుమెంట్స్ ఉండాలి. చూశారు కదా, ఇందులో ఏంటుండాలి, ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ కంపల్సరీగా ఉండాలి. ఎస్ఎస్సి సర్టిఫికేట్ కానీ, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ కానీ, అండ్ కమ్యూనిటీ సర్టిఫికేట్స్, నేటివిటీ సర్టిఫికేట్స్ ఉండాలి. ఒకవేళ వాళ్ళు జాబ్ చేసి వదిలేసిన వాళ్ళు ఎక్స్ సర్వీస్ మెన్ అయితే వాళ్ళ సర్టిఫికేట్ ఉండాలి, ఎప్పటి నుంచి ఎప్పటిదాకా చేశారని. సో జాబ్ చేసి వదిలేసిన వాళ్ళకైతే తెలుస్తుంది అనమాట అది. సో వాళ్ళు ఎప్పుడు డ్యూటీలో జాయిన్ అయ్యారు, ఎప్పుడు వదిలేశారు అనేటివి వాళ్ళకి సంబంధించిన ఉంటాయి డీటెయిల్స్. సో దాంట్లో అదర్ సర్టిఫికేట్స్ ఏమన్నా ఎన్సీసీ కానీ, ఎన్ఎస్ఎస్ కానీ, స్పోర్ట్స్ కోటా కానీ ఉండింటే ఆ సర్టిఫికేట్స్ కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది. మీరు దాన్ని అప్లై చేసేటప్పుడు ఉంటుంది అనమాట. సో అలాగే ఉండాలి. ఒకవేళ మీరు ఏజ్ రిలాక్సేషన్ మీకు ఏజ్ అయిపోయింటుంది, తర్వాత మీరు ఏజ్ రిలాక్సేషన్ కోసం మీరు ఉంటుంది అనుకో, సో ఆ రిజర్వేషన్ సంబంధించిన సర్టిఫికేట్స్ కూడా మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది. సో ఈ ఫిజికల్ రిటన్ టెస్ట్లో మనం ఏమైతే పెట్టినామో ప్రతి ఒక్కటి పెట్టిండాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఎక్స్ సర్వీస్ మెన్ అయినా కానీ, వాళ్ళు ఇంకా ఏమైనా ఏజ్ రిలాక్సేషన్ అయినా కానీ కంపల్సరీగా దాంట్లో పెట్టి ఉండాలి. సో అదే ఉంది ఇక్కడ. తర్వాత చూసుకున్నట్టయితే కాల్ లెటర్స్, అంటే ఈ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్కి సంబంధించిన కాల్ లెటర్స్ 17వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు జనవరిలోని 20th జనవరి 2019 5 PM దాకా అందుబాటులో ఉంటాయి. సో ఆ గ్యాప్లో మీరు కంపల్సరీగా గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కరూ డౌన్లోడ్ చేసుకోవాలి. అప్పుడు డౌన్లోడ్ చేసుకున్నప్పుడే వాళ్ళకి ఏ రోజైతే ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ డేట్ ఉందో ఆ డేట్ అందులో ఉంటుంది. సో
ఆ యొక్క కాల్ లెటర్తో పాటు మనం సర్టిఫికేట్స్ అన్ని తీసుకొని కంపల్సరీగా మీ యొక్క జోనల్కి సంబంధించిన ఏరియా ఎక్కడైతే ఉంటుందో అక్కడికి వెళ్ళాల్సి ఉంటుంది. అలాగే దీని తర్వాత ఇప్పుడు క్యాండిడేట్స్ అందరూ కంపల్సరీగా ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే ఆన్లైన్ అప్లికేషన్ స్టేజ్ 2 ఫామ్లోకి మనం ఎలా సబ్మిట్ చేసుకోవాలి. ఆ సబ్మిట్ చేసుకున్న తర్వాతనే మనకి తర్వాత ప్రొసీజర్ అంతా మనకి మళ్ళీ ఈ 17 నుంచి 20 తారీఖు లోపల మనకి హాల్ టికెట్ డౌన్లోడ్ అవుతుంది అనమాట. సో అది ఎలాగో నేను కూడా నెక్స్ట్ చూపిస్తాను ఇప్పుడు కూడా. సో తర్వాత వచ్చేసి చూడండి ఇదే స్టేజ్ 2 అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేయడానికి 9వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. సో అందుకని ఈ గ్యాప్లోనే మీరు వెబ్సైట్లో నుంచి స్టేజ్ 2 ఫామ్ని మనం ఫిలప్ చేసుకొని పెట్టుకోవాల్సి ఉంటుంది, లేదంటే మళ్ళీ మనం చాలా ఇబ్బంది పడతాం. సో ఈ విధంగా జరుగుతుంది. అలాగే ఇక్కడ ఇచ్చారు 4 పేపర్స్ ఎస్ఐ రాసే వాళ్ళందరూ ఖచ్చితంగా 4 పేపర్స్ రాయాల్సి ఉంటుంది. రోజుకి 2 పేపర్లు చెప్తారండి. 2 పేపర్ల తరఫున అలాగే మనకి 2 డేస్ ఉంటుంది ఎగ్జామ్. చూడండి 23/2/2019లో పెట్టారు. అంటే 23 ఫిబ్రవరి 2019 తారీఖు ఒకటి, 24 ఫిబ్రవరి 2019 తారీఖున రెండు పేపర్స్ వేసి పెడతారండి ఒక్కొక్కటి. సో మార్నింగ్ 10 AM to 1 PM ఒకటి ఉంటుంది, మళ్ళీ 2:30 నుంచి 5:30 దాకా ఉంటాయండి. సో సెంటర్స్ అయితే సేమ్ అండి, విశాఖపట్నం, కాకినాడ, గుంటూరు అండ్ కర్నూలు. సో ఇది వాళ్ళు వదిలిన ప్రెస్ రిలీజ్ సంబంధించినటువంటి మొత్తం డీటెయిల్స్. సో నేను అది నెక్స్ట్ చూపిస్తాను, ఎలా అయితే స్టేజ్ 2 ఫామ్ ఎలా ఫిలప్ చేయాలి ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. ఈ వీడియోలో చూద్దాం. సో ఖచ్చితంగా చివరి వరకు చూడండి, మీకు అర్థమవుతుంది. ఇది ఈ అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసుకున్నట్టయితే కంపల్సరీగా సో ఇందులో ఇక్కడ స్క్రోల్ డౌన్ అవుతుంది చూడండి, ఇక్కడ క్లిక్ హియర్ టు సబ్మిట్ స్టేజ్ 2 ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ SCTSR. సో దాని మీద క్లిక్ చేసేస్తే ఇలా ఒకటి వస్తుంది. సో ఇక్కడ మనకి రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది. మనకి వచ్చిన హాల్ టికెట్లో ఎప్పుడైతే మనం హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకుంటామో ఆ హాల్ టికెట్లో ఉన్నటువంటి రిజిస్ట్రేషన్ నెంబరు, తర్వాత మన హాల్ టికెట్ 10th క్లాస్ హాల్ టికెట్ నెంబర్ SSCది. సో దాన్ని సబ్మిట్ చేయాలి. సో నేను ఇక్కడ ఉంటుంది చూడండి ఫ్రెండ్స్, ఇది హాల్ టికెట్ నెంబర్, రిజిస్ట్రేషన్ నెంబర్. ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ని మనం అక్కడ పెట్టేసి మనం మన లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. సో అది ఇక్కడ పెట్టేసి సో లాగిన్ ఇలా కొట్టేస్తే ఇది ఇలా వచ్చేస్తుంది డీటెయిల్స్. తర్వాత కంటిన్యూ నొక్కేస్తే ఇందాక నేను దీన్ని చేశాను అనమాట. సో మరి ఒకసారి నేను ఇందాక చేశాను, ఫస్ట్ దీని మీద క్లిక్ చేసుకుంటే డీటెయిల్స్ ఉంటాయి ఇలాగా. మనం అప్పుడు ఇది ఆల్రెడీ అక్కడ ఇచ్చేసి ఉంటాము. సో ఇది అది అట్లనే తీసుకుంటుంది. తర్వాత వచ్చేసి ప్లీజ్ మెన్షన్ కేర్ఫుల్లీ ఐ బిలాంగ్ టు క్రిమి లేయర్ కదా, ఐ డు నాట్ బిలాంగ్ టు క్రిమి లేయర్, ఇది ఇక్కడ తీసుకుంది, ఇది కూడా అయిపోయింది. ఇక్కడ చూసారా, ఇది ఏం చేయాలంటే ప్రొవైడెడ్ కాలమ్ 24 అప్లికేషన్ ఫ్రమ్ స్టేజ్ 2 డూ యూ క్లెయిమ్ ఫిజికల్ మెజర్మెంట్ అండర్ ABO ST ప్లీజ్ గో త్రూ నోటిఫికేషన్. సో ఇది కూడా తీసుకోవట్లేదు, ఇక్కడ ఓన్లీ ఇదే ఉంది. మీరు ఏమన్నా గవర్నమెంట్ ఎంప్లాయా ఎస్ అయితే వారికి ఎప్పటి నుంచి చేరారు, ఎప్పుడు ఎలా అనేది మొత్తం డీటెయిల్స్ అడుగుతుంది. లేదంటే నో అని పెట్టేసేయండి. తర్వాత ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు ఎక్స్ సర్వీస్ మ్యానా, ఎప్పుడు దాకా చేశారు, అది ఏమైనా ఆర్మీలో చేశారా, ఎయిర్ ఫోర్స్లో చేశారా, ఎక్కడెక్కడ అనే దానికి కొన్నా కానీ సో దానికి కూడా ఎస్ అని కొడితే దానికి కూడా డీటెయిల్స్ అనేది అడుగుతుంది కింద. మీరు ఇంతకుముందు ఏమన్నా ఎన్సీసీలో ఇన్స్ట్రక్టర్గా పనిచేశారా అని అడిగితే దానికి NCC చేశా కానీ NCC ఎస్ అంటే ఎస్ అని కొట్టండి, నో అంటే నో అని పెట్టండి. మీరు ఒకవేళ మీకు ఏజ్ రిలాక్సేషన్ అప్లై ఉండింది దీంట్లో, మీరు కంపల్సరీగా మీకు ఏజ్ రిలాక్సేషన్ కావాలనుకుంటే దాన్ని కూడా వేసి పెట్టుకుంటే మీకు ఏజ్ రిలాక్సేషన్కి సంబంధించిన ఎన్ని రోజులు అనేసి అడుగుతుంది. సో దీన్ని సేవ్ చేసేసుకోండి. తర్వాత ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ హోమ్లోకి వెళ్ళాలి. తర్వాత ఇది కూడా అలాగే దాని మీద క్లిక్ చేసి మీరు డూ యూ క్లెయిమ్ స్పెషల్ రిజర్వేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ కోడ్ నెంబర్స్ 11, 12. సో ఇవి దీంట్లో ఏంటంటే మీరు వీటిలో ఏమైనా సంబంధించినటువంటి కోటాస్, స్పెషల్ కేటగిరీ కోటాస్ ఇవి. దీంట్లో మీకు సంబంధించిన ఏమైనా కోటాస్ ఉన్నాయేమంటే దాన్ని ఎస్ అని కొడితే ఆ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. మీరు కంపల్సరీగా సర్టిఫికేట్ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇది మీ ఈ PM అనే PM, MSP, CPP, CDI, NCC కానీ CJP కానీ, ఈ CPP అంటే ఇది పోలీస్ వాళ్ళకండి. ఈ 3 చిల్డ్రన్ ఆఫ్ పోలీస్ పర్సన్ అని చెప్పేసి ఇది వస్తుంది. తర్వాత ఈ 3 కూడా పోలీసులు వాళ్ళకి సంబంధించినట్టువే. ఈ NCC అయితే మనకి దానికి సంబంధించినది. ఇది ఎస్ అని కొడితే కినా కంపల్సరీగా మనము ఇక్కడ అది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో నేను నో అని కొడుతున్నాను, నేనే అనమాట ఫిల్ చేస్తున్నది. తర్వాత అదర్ డీటెయిల్స్ ఏమన్నా ఉన్నాయేమో దాన్ని క్లిక్ చేద్దాం.
సో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎక్కడికి ఇద్దాం అనుకున్నాను అంటే నాది కర్నూలు అండి, నేను జోన్ 4 అనమాట. సో అందుకని కర్నూలు పెట్టాను, తర్వాత గుంటూరు, తర్వాత విశాఖపట్నం పెట్టుకుంటున్నాను. రిటర్న్ ఫైనల్ ఎగ్జామ్ రిటర్న్ టెస్ట్కి. సో ఇది ఫైనల్ ఎగ్జామ్ మీరు ఎక్కడ రాయాలనుకుంటున్నారంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ కర్నూలు పెట్టుకుంటాను, ఎందుకంటే మేము మా జోన్ ఇదే కాబట్టి నేను ఇక్కడే పెట్టుకుంటున్నాను. తర్వాత యాజ్ పర్ ఇన్ఫర్మేషన్ యూ ప్రొవైడెడ్ అండర్ పారా నెంబర్ 25 స్టేజ్ 1 అప్లికేషన్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఎనీ క్రిమినల్ మోర్ tribute or convention of any offense in a court of law which are bar for employment. అంటే మీరు ఏమైనా ఇంతకుముందు సో ఏమైనా చేశారా, క్రిమినల్ లేయర్ ఉందా అనేది చెప్పాలి. వేరెవర్ అరెస్టెడ్ బై ద పోలీస్ అంటే నో అండి, మీరు ఎప్పుడైనా చేసి తెగినా మీరు దానికి సంబంధించినది కూడా పెట్టుకోవాల్సి ఉంటుంది. వేర్ యూ ప్రొసిక్యూటెడ్ ద బై పోలీస్ ఇన్ కోర్ట్ అవుట్ ఆఫ్ లా. సో ఇది కూడా ఇవన్నీ మ్యాక్సిమం ఎవరు ఉండాలండి, కేసులు ఉంటే కినా వాళ్ళకి జాబ్ రాదు కదా, అందుకనేసి ఇలా ఉంటాయన్నమాట. సో ఇవన్నీ సంబంధించిన ఏముండదు. సో అన్ని ఇవైతే కంపల్సరీగా మీరు జాబ్ చేసేటప్పుడు కానీ ఎప్పుడైనా మీరు జాబ్లో నుంచి తీసేశారా, డిస్మిస్ అయ్యారా, లేదంటే సస్పెండ్ అయ్యారా లాంటిది అనమాట ఈ 39th. సో ఇది కూడా సేవ్ చేసేస్తున్నాను. సో ఇది నాది ఇక్కడ దాకా కంప్లీట్ అయిపోయింది, 3 కంప్లీట్ అయిపోయినాయి. తర్వాత పోస్ట్ ప్రిఫరెన్స్లోకి వెళ్తే ఫస్ట్ పోస్ట్ మీరు ఏం ప్రిఫరెన్స్ చేద్దాం అనుకున్నారు అది తెలుసుకోవాలి. అట్ ద సబ్మిషన్ ఆన్ ద ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ at the age limit 21 to 25, 21 to 30, 18 to 13, 1st July 2018 was prescribed initially. Later, the maximum age limited was raised 2 years. Hence, please select the fresh applicable post preference from the notification. సో మీరు ఫస్ట్ ఏ దానికి పెట్టాలనుకుంటున్నారు అనే దానికి మీరు ఖచ్చితంగా మీరు ఇక్కడ చూసుకోవాల్సి ఉంటుంది. సో మ్యాక్సిమం అందరూ అదే పెడతారండి, ఎందుకంటే సివిల్ ఎస్ఐ కావాలని. తర్వాత సెకండ్ ప్రిఫరెన్స్ నాది వచ్చేసి ఏఆర్ఎస్ఐ, థర్డ్ ప్రిఫరెన్స్ వచ్చేసి ఏపీఎస్పి. ఓకే సారీ, నేను ఏపీఎస్పికి సెకండ్ పెట్టుకుంటానండి. ఓకే సో ఏఆర్ఎస్ఐ అంటే ఆర్మడ్ రిజర్వ్ ఎస్ఐ అండి ఇది. ఏపీఎస్పి థర్డ్ అండి. ఫోర్త్ వచ్చేసి స్టేషన్ ఆఫీసర్. ఫిఫ్త్ నేను డిప్యూటీ జైలర్ పెట్టుకుంటున్నాను. నాకు ఇవి బెటర్ అనమాట, ఎందుకంటే నాకు యాక్చువల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏఆర్ఏ పెట్టుకునేవాడిని, కాకపోతే ఏఆర్ నుంచి మళ్ళీ సివిల్ రావడానికి 5 years పడుతుందండి. 5 years మనం జాబ్ చేసుకున్నట్టయితేనే మరి వాళ్ళు అది మనం ట్రాన్స్ఫర్ కానీ పోస్ట్ దాంట్ నుంచి దానికి చేంజ్ అవ్వడానికి ఉంటుంది. కానీ మ్యాక్సిమం ఎస్ఐ సివిల్లోకే పెట్టుకోవాలి. సో అందరూ అదే పెడతారు, కాకపోతే అది మీ ఇష్టం. మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏ దానికి పెట్టుకోవాలనుకున్నారు పోస్ట్ కోడ్ని బట్టి, పోస్టులను బట్టి చూసి పెట్టుకోవచ్చు. అరే ఏఆర్ ఎక్కువ ఉన్నాయి మా జోనల్కి, సరే సంబంధించిన దానికి మాకు వస్తే రావచ్చు కదా అని ఉండొచ్చు. మీకు అంత డౌట్ ఉంటే మరి మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు మీ యొక్క నోటిఫికేషన్, ఎస్ఐ నోటిఫికేషన్ తగిన. సో చూడండి ఇక్కడ ఉంటుంది కదా, ఇందులో ఉంది చూడండి, నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ పోస్టులు 75 ఉన్నాయి. ఓవరాల్గా 75 ఉన్నాయి. ఓవరాల్గా మొత్తం వచ్చేసి 334 ఉంటే 75 ఉన్నాయి. సివిల్ ఎస్ఐ వచ్చేసి 150 ఉన్నాయి. ఇందులో జోనల్ వైడ్గా చూసుకున్నా కానీ కర్నూలు జోన్కి డైరెక్ట్ రిక్రూట్మెంట్ అండి. ఇది వెళ్ళాలంటే దానికి పోస్టుకి సంబంధించినవి ఉంటాయి. ఇక్కడ కోడ్ ఉంటుంది 11, 12, 16 కోడ్ కదా, ఇక్కడ చూసుకోండి 11, 12, 16, 12 75 అంటే ఏఆర్ఎస్ఐ, ఎస్ఐవి, సివిల్ ఎస్ఐవి. సో ఇందులో చూసుకున్నట్టయితే 11, 12, 16, 12 వచ్చేసి 25 మాత్రమే ఉన్నాయి. 25 ఓన్లీ 25 ఎస్ఐస్ ఉన్నాయండి ఏఆర్ఎస్ఐస్. సివిల్ ఎస్ఐస్ వచ్చేసి 51 ఉన్నాయి. ఇవి డైరెక్ట్ రిక్రూట్మెంట్ అండి. ఇవి ఏమి అంటే రిజర్వేషన్ సంబంధించిన ఏం లేదు. మనకి ఒక్కొక్కరికి మామూలు క్యాస్ట్ వైజ్ డివైడ్ చేస్తారు కదా, అలా ఉండింది. బట్ కానీ ఇప్పుడు అలా లేదనమాట, ఇక్కడ డైరెక్ట్ రిక్రూట్మెంటే ఉన్నాయి. ఒకసారి కింద చూసుకున్నామైతే ఇక్కడ జోన్ 4కి ఉమెన్స్కి ఉన్నది ఒకటి, బీసీసీ వాళ్ళకి మాత్రమే ఉంది. తర్వాత బీసీఈ ఉమెన్స్కి మాత్రమే ఉంది సివిల్. జోన్ 1లో బీసీసీ వాళ్ళకి మాత్రమే ఉన్నాయి. సో ఇది అలా అనమాట. మీరు దాన్ని చూసుకొని మీరు దీనికి సంబంధించినటువంటి దాంట్లో మీరు పోస్ట్ కోడ్ మీరు పెట్టడానికి ఏ ప్రిఫరెన్స్ ఇస్తారనేది మీ ఇష్టం, పెట్టుకోవచ్చు. సో నేనైతే ఇది ఫస్ట్ సివిల్ ఎస్ఐ పెట్టాను, ఏఆర్ఎస్ఐ, తర్వాత ఏపీఎస్పీ పెట్టాను, స్టేషన్ ఫైర్ ఆఫీసర్, డిప్యూటీ జైలర్. డిప్యూటీ జైలర్ ఉండాలంటే వయసు 37 దాకా పర్లేదండి, అది కొంచెం పెట్టుకోవచ్చు.
సరే, దీనికి సంబంధించిన కోడ్ చెప్తున్నా చూడండి. తర్వాత 41 ఏంటంటే ఇండికేట్ ద జోన్స్ యువర్ ప్రిఫర్ ఇన్ ద ఈవెంట్ ఆఫ్ సెలెక్షన్ పోస్ట్ ఫర్ మెన్షన్ కోడ్ నెంబర్. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ indicate the zone you prefer in the event of selections of the post SCTSI post 11. Please mention code number of the zone in the order of preferred mentioned below. సో మీరు పోస్ట్ సంబంధించిన ఈవెంట్ కానీ దానికి ఏదైనా జరిగితే కానీ సో మొత్తానికి మీరు ఎక్కడి నుంచి చేయాలనుకుంటున్నారు, ఏంటి మీకు సివిలైజ్ దానికి అనేసి పోస్ట్ నెంబర్ 11 ఉంది కదండి, దాని నుంచి మీరు ఏంటి ఎలాగని చెప్పేసి ఉంది. సో మీరు దానికి సంబంధించిన జోన్ ప్రకారం ప్రిఫరెన్స్ ప్రకారం మీరు పెట్టుకుని రావచ్చు అనమాట. సో అది మీ ఇష్టం అనమాట. జోన్ కింద నెంబర్ ఇచ్చారు కదా, తర్వాత నాది జోన్ 3, తర్వాత ఏలూరు, తర్వాత విశాఖపట్నం. సో నేను ఇలా పెట్టేశాను. తర్వాత ఇది మళ్ళీ ఏఆర్ఎస్ఐ కూడా అంతే అండి, సేమ్ మీరు ఎలా పెట్టుకోవాలనుకుంటున్నారో అట్లనే పెట్టేసుకోవచ్చు. ఒకవేళ మీరు సంబంధించిన మీరు ఇలా వేరే అయితే కన్నా మీకు సంబంధించిన దాంట్లో పెట్టుకోవచ్చు. ఎలా వస్తే ఎలా ఏంటి ఎక్కడెక్కడ అని చెప్పేసి ఇప్పుడు ప్రతి ఒక్క దానికి అదే పెట్టేసుకుంటారు అండి. మీకు జోన్ సంబంధించిన దాంట్లోనే ఫస్ట్ మీ జోన్కి సంబంధించే ఫస్ట్ మీరే పెట్టుకోండి, ఎందుకంటే ఫస్ట్ మీ జోనే ఉండాలి. వేరే జోన్ పెట్టుకున్నా కానీ ఇబ్బంది పడతారనమాట. సో ఇది మొత్తం పెట్టేసిన తర్వాత హోమ్లోకి వెళ్ళిపోదాం. సో ఇది ఒక్కటి చివరిగా ఉంది నా దగ్గర. స్టడీ డీటెయిల్స్ ఎక్కడ చదువుకున్నాను, కర్నూలు రేంజ్, ఇది ఆటోమేటిక్గా ఫిల్అప్ అయిపోయింది. ఇక్కడ చూడండి, జస్టిఫై కాలం 44, లోకల్ స్టాటస్ కాలం 32, ఫర్నిష్, ఓకే, రెగ్యులర్ స్టడీస్, రెసిడెన్స్ డీటెయిల్స్ మొత్తం అని ప్రతి ఒక్కటి ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఏంటి ఎలాగా అనేది చూద్దాం. ఫస్ట్ మీ స్టడీ మీరు చదువుకున్న దాని ప్రకారం మీ స్టడీ సర్టిఫికేట్స్ ఎలా పెట్టింటారో దాని ప్రకారం మొత్తం డీటెయిల్స్ ఇది ఫిల్అప్ చేయాలి. సో ఇది పర్టికులర్గా ప్రతి ఒక్కటి ఫిల్అప్ చేయాలి. సో ఇప్పుడు నా దగ్గర ప్రతి ఒక్కటి నేను అన్ని రెడీగా పెట్టుకోలేదు. సో దీని తర్వాత నేను మీరు ఎలా అయితే పెట్టుకుంటారో ప్రతి ఒక్కటి అన్నీ చూసారా, డిగ్రీ ఆర్ ఈక్వలెంట్ ఇవి ఉన్నాయి. ఇక్కడ కింద చూసుకున్నట్టే ఒరిజినల్ డాక్యుమెంట్స్ విత్ జిరాక్స్ కాపీస్ అండ్ సబ్మిటెడ్ విత్ మెన్ 1 అపీర్ ఇక్కడ మీరు ఏమేమి ఇవ్వాలి ఏంటి అనేది మొత్తం డీటెయిల్స్ ఉంది. ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అండర్ నోటిఫికేషన్, డిగ్రీ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ సర్టిఫికేట్ ఒరిజినల్స్ తీసుకెళ్ళాలి, జిరాక్స్ కూడా ఒక కాపీ తీసుకెళ్ళాలని రాశాడు. జిరాక్స్కి నేను ఇంతకుముందు 2016లో అప్లై చేసినప్పుడు ఉందండి. ఎవరైనా కానీ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఉన్నారు కదండి, వాళ్ళు కంపల్సరీగా చదివినట్టు తీసుకెళ్ళాలి. మిగతా వాళ్ళు ఎవరైనా ఉంటే డిగ్రీ పాస్ అయినట్టుగా తీసుకెళ్ళాలి. డిగ్రీ పాస్ అంటే డిగ్రీ ఒరిజినల్ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలండి. కంపల్సరీగా ఒరిజినల్ సర్టిఫికేట్ తీసుకెళ్ళకపోతే వెంటనే డిక్లేర్ చేస్తారండి. క్యాండిడేట్లని వెంటనే అక్కడ నుంచి డిస్క్వాలిఫై చేసి పంపించేస్తారు. ఇంతకు ముందు ఉండిందని ఇప్పుడు దీంట్లో ఇందాక చూసారు కదా నోటిఫికేషన్లో లేదని, బట్ కానీ ఇంతకు ముందు అయితే ఇచ్చారు. మరి ఈసారి ఇలా ఇస్తారో లేదో, వాళ్ళకి ఫస్ట్ టైం ఛాన్స్ ఇస్తారనమాట. మీ సర్టిఫికేట్స్ ఇప్పుడు లేవు కాబట్టి మరి చివరిలో మీకు పలానా డేట్ ఇస్తారు, ఆ రోజు లోపల తీసుకురండి అని చెప్పేసి మళ్ళీ ఇస్తారు. సో ఆ లోపల మళ్ళీ రిటర్న్ రండి అని చెప్పేసి ఒక సీల్ వేసి పంపిస్తారు. అట్లా కూడా మీరు చేయొచ్చు. బట్ ఈసారి ఎలా జరుగుతుందో జరగదో మనకు తెలియదు. కానీ కంపల్సరీగా అండి, ఎందుకంటే ఫస్ట్ టైం తీసుకెళ్ళినప్పుడే తీసుకెళ్ళడం బెటర్ అండి. కానీ అందరూ ప్రాక్టీస్ కంపల్సరీ బాగా చేయాలండి. ఎందుకంటే తెల్లారి గట్ల పరిగెడతారండి, తెల్లారు అవ్వదండి. నేను వెళ్ళానండి, నేను 4 times చేశాను. ఇది నాది 5th టైం అనమాట ట్రయల్ చేస్తున్నాను. నేను అన్నిట్లోనూ క్వాలిఫై, నాది ఫైనల్ ఎగ్జామ్లో పోతున్నింది. ఫైనల్ ఎగ్జామ్లో ప్రతిసారి పోతున్నింది. అది ఈసారి కూడా నేను అన్నిట్లో ఇది అయిపోతుంది నాది. బట్ కానీ మీకు చెప్తుండేది ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లోనూ అర్లీ మార్నింగ్కి మాత్రమే అలవాటు పడకండి. అక్కడ ఈవెంట్ స్టార్ట్ అయ్యడానికి మినిమం 9 కానీ 9:30 కానీ 10 కానీ అవుతుంది. 11-12 లోపల దాకా కూడా పడతాయండి. 11-12 పడుతుంది. సో ఎవరిదైనా ఏ జోన్ 4 కర్నూలు సంబంధించిన వాళ్ళదైతే కంపల్సరీగా చెప్తున్నాను, ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు తెల్లారి అట్లా పరిగెడతారన్నమాట అనుకోదండి. సో ఇక్కడ సంబంధించి చూడండి మీరు. సో సర్టిఫికేట్స్ ఫస్ట్ చూడండి, ఇంటర్మీడియట్ డిగ్రీ సర్టిఫికేట్స్ తీసుకెళ్ళాలి, ఇంటర్ సర్టిఫికేట్స్ చేయాలని చూడండి. ఫర్ ఎస్సీ అండ్ ఎస్టీ క్యాండిడేట్ హూ హ్యావ్ నాట్ పాస్డ్ డిగ్రీ ఫర్ ద పోస్ట్ కోర్స్ 11, 12 అండ్ 16 ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వలెంట్ సర్టిఫికేట్ అండ్ డిగ్రీ స్టడీ సర్టిఫికేట్స్ తీసుకెళ్ళాలి. డిగ్రీ చదివినట్టు తీసుకెళ్ళాలండి సర్టిఫికేట్స్. ఇది కంపల్సరీ తీసుకెళ్ళాలి. వాళ్ళు ఓన్లీ ఎస్సీ ఎస్టీ వాళ్ళు మాత్రమే. ఇది కూడా అండి స్టడీ అంటే మరి ఏమనుకోదండి, ఏదో స్టడీ సర్టిఫికేట్ తీసుకొని సరిపోతుంది అనుకుంటున్నారేమో. మీరు 3 years చదివినట్టు మీరు మార్క్స్ రాసి ఉంటారు కదండి, ఎగ్జామ్స్ కంపల్సరీ రాసినట్టు ఉండాలి. ఏదైనా ఎగ్జామ్ రాకపోతే కూడా డిస్క్వాలిఫై చేసేసినట్టు పంపించేస్తారండి వాళ్ళు.
అక్కడ చూశానండి ఇంతకుముందు నేను. ఖచ్చితంగా సర్టిఫికేట్ కంపల్సరీ తీసుకెళ్ళాలి. డిగ్రీ ఈక్వలెంట్ సర్టిఫికేట్ ఖచ్చితంగా ఉండాలండి. 14-15 పోస్ట్ కోడ్కి సంబంధించి. ఎస్ఎస్సి సర్టిఫికేట్ నాన్ క్రిమి లేయర్ అండి, ఇది బీసీ వాళ్ళకి లేటెస్ట్ చేయించుకోవాలి. రెసిడెంట్ అండి, ఎక్కడన్నా మీకు ఎక్కడ ఉన్నారు అనేది వాళ్ళకి మొత్తం. స్టేట్ ఎంప్లాయీ అయితే వాళ్ళ ఎంప్లాయీ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి. ఆర్మీ వాళ్ళు అదే చేస్తుంటారు కదండి, వాళ్ళు అయితే వాళ్ళ సర్టిఫికేట్స్ తీసుకెళ్ళాలి. ఎన్సీసీ అయితే ఎన్సీసీ ఇన్స్ట్రక్టర్ సర్వీస్ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి. ఎంప్లాయీ టెంపరీ దాంట్లో వాళ్ళు చేసిన అది తీసుకెళ్ళండి. స్టడీ సర్టిఫికేట్స్ అండి 4th to 10th కంపల్సరీగా ఉండాలి. అలాగే ఎక్కడ చదివారు సర్టిఫికేట్స్ మొత్తం డీటెయిల్స్ కూడా మీరు ఎంటర్ చేసుకుని ఆ సర్టిఫికేట్స్ అన్ని కంపల్సరీగా ఉండాలి. ఎక్స్ సర్వీస్ మెన్ అయితే వాళ్ళ కూడా సర్టిఫికేట్స్ ఉండాలి. పర్సనల్ అండి, ఆర్మీ, నేవీ ఏమైనా అబ్జెక్షన్ కానీ క్రిమిలేయర్ కానీ అవి ఉంటే వాళ్ళు కూడా దానికి సంబంధించి తీసుకెళ్ళాలి. సో ఇవి మొత్తం సర్టిఫికేట్స్ అనమాట. పిఈపిఎం అనేది అది వాళ్ళదండి, పోలీస్ సంబంధించిన వాళ్ళది. సిపిపి, సిడిఐ, ఎన్సిసి ఇవన్నీ సర్టిఫికేట్స్ తీసుకెళ్ళాలి. క్యాండిడేట్స్ షుడ్ బ్రింగ్ ఫోటో ఐడెంటిటీ ప్రూఫ్ అట్ ఎనీ టైమ్ ఆఫ్ అటెండింగ్. సరే అండి, మీరు ఏదైతే తీసుకెళ్తున్నారో మీరు ఐడెంటిటీ ప్రూఫ్ తీసుకెళ్ళాలి. అది ఓటర్ కార్డు అయ్యొచ్చు, ఆధార్ కార్డు అయ్యొచ్చు, అది మీ ఇష్టం అండి. ఆధార్ కార్డు ఇప్పుడు ఎట్లా అందరికీ అడుగుతున్నారు కాబట్టి ఆధార్ కార్డు ఒరిజినల్ తీసుకెళ్ళండి. ఒరిజినల్తో పాటు ఈ ఓటర్ కార్డు కూడా తీసుకెళ్ళండి. నాకు ఇంతకుముందు అయితే నేను ఓటర్ కార్డు చేయించాను, సో అది సరిపోయింది. తర్వాత ఇప్పుడు మనం ఈ స్టేజ్ 2 అప్లికేషన్ మొత్తం ఫిల్అప్ చేసిన తర్వాత ఒకటండి మళ్ళీ ప్రింట్అవుట్ వస్తుందండి. ఆ ప్రింట్అవుట్ మనము ఖచ్చితంగా తీసుకెళ్ళాలి. ఎనీ అదర్ డాక్యుమెంట్ స్పెసిఫై. సో మీకు ఏమన్నా ఉంటే ఆ స్పెషల్గా దాన్ని తీసుకెళ్ళాలి. సో చూసారు కదా, ఇదైతే సో అడ్రస్ మొత్తం ఇక్కడ కొట్టాలి, స్కూల్ నేమ్ ఇక్కడ కొట్టాలి. దీని మీద క్లిక్ చేస్తే ఆ స్కూలు ఎక్కడ చదివారు ఏంటి అనేది అడ్రస్ వస్తుంది, డిస్టిక్ వస్తుంది. సో ఆ డిస్టిక్ అండి, నా డిస్టిక్ అండి, నేను అనంతపురంలోనే చదువుకున్నాను. సో అన్నిటికీ ఒకటే ఉంది. నేను దీన్ని పెట్టేసి మళ్ళీ నెక్స్ట్ నేను నా స్టడీ సర్టిఫికేట్ సంబంధించిన డీటెయిల్స్ అన్ని నేను మరీ అప్లోడ్ చేస్తాను. ఏం పర్లేదండి, ఎన్నిసార్లు అయినా లాగిన్ అయ్యేసి చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం కాదు. సో ఎందుకంటే అదంతా ఒకటే అనమాట, లాగిన్ అవ్వడం చేసుకోవడమే అంతే. సో చూడండి, అన్నిట్లోకి ఇలాగే పెట్టేస్తున్నాను. కంపల్సరీగా మీరు ప్రాక్టీస్ బాగా చేయండి, కానీ ఎవరైతే ఏం భయపడాల్సిన అవసరం లేదండి. సర్టిఫికేట్స్ అన్ని ఖచ్చితంగా తీసుకెళ్తే ఆల్మోస్ట్ చాలండి. మంత్లు అడుగుతున్నాయి, సో ఇది నేను చేయట్లేదు ఎందుకంటే నా డీటెయిల్స్ నా స్టడీ సర్టిఫికేట్స్ దగ్గర పెట్టుకోలేదు. నేను అవన్నీ పెట్టుకొని ఎంటర్ చేసి ఉండాల్సింది. మీకు చెప్పడం ఏంటంటే ఇదే అండి చెప్తున్నాను. సో స్టే ఫోకస్ అండి, ఏం పర్లేదు. ఆ కర్నూలు సంబంధించిన గ్రౌండ్ అయితే అండి మంచిగా గ్రౌండ్ ప్రాక్టీస్ చేసిందండి. చెప్తున్నాను కదండి, 9 నుంచి కానీ 7:30, 8 నుంచి స్టార్ట్ చేస్తారు. మాక్సిమం ఒక్కొక్కసారి అదృష్టం బాగుండే అండి 7కి 6:30కి లోపల కొన్ని బ్యాచ్లు కూడా అయిపోతాయి. ఒక్కొక్క బ్యాచ్కి 100 మెంబర్స్ చేసుకుంటారండి. ఇప్పుడు కొత్తగా వచ్చాయండి, అంతకుముందు నేను పార్టిసిపేట్ చేసినప్పుడు అప్పటికే ఫస్ట్ టైం పెట్టారనమాట. ఒక స్కానర్స్ వచ్చింటాయి, లేజర్ స్కాన్ నుంచి మధ్యలో నుంచి పంపిస్తారండి. మీరేం ఒక్కొక్కరికి ఒక టైం ఏం పెట్టుకోరు. ఇంతకుముందు నింది టైమర్ పెట్టుకొని ఒక్కొక్కరికి ఒక ఎస్ఐని కానీ సిఐని కానీ కేటాయించేవాళ్ళు. ఇప్పుడు అలా కాకుండా మనకి ఒక బ్యాడ్జ్ చేస్తారండి, బ్యాడ్జ్ నెంబర్ ఇస్తారు. ఆ బ్యాడ్జ్ మనం నడుముకు తగిలించుకోవాలి, ఇలా కట్టుకోవాలి నెంబరు. ఆ నెంబర్లో ఒక స్కానర్ కోడ్ ఉంటుంది. మనం ఎప్పుడైతే మన టైం నుంచి ఒక పోల్స్ ఉంటాయండి, ఆ పోల్స్ మధ్యలో లేజర్ ఉంటుంది. దాంట్లో నుంచి మనం ఎప్పుడైతే స్టార్ట్ అవుతామో అప్పుడు మన టైం ఆటోమేటిక్గా స్టార్ట్ అవుతుంది. సో మీరు ఎన్నిసార్లు మీరు రౌండ్ చేసినా కానీ సో ఆటోమేటిక్గా టైం క్యాలిక్యులేట్ అవుతుంటుంది. మీ టైం కూడా సో ఏం ప్రాబ్లం లేకుండా ఆటోమేటిక్గా క్యాలిక్యులేట్ అవుతుంది. పక్కా అండి, ఇదేం డౌట్ పడాల్సిన అవసరం లేదు. మన 2016 నుంచే దీన్ని కొత్తగా ప్రవేశపెట్టారు. సో అప్పుడైతే సక్సెస్ఫుల్గానే ఉండింది, ఎవరికి ఏం ప్రాబ్లం కూడా రాలేదు. సో ఇది దాని టైమింగ్ సంబంధించినటువంటి అదైతే. సో పక్కా తర్వాత ఇంకా ఈ 100 మీటర్స్ కానీ మొత్తానికి 1.6 దానికంటే 100 మీటర్స్కి ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే 100 మీటర్స్ చాలా, ఎందుకంటే మిల్లీ సెకండ్స్లలో ఎగిరిపోతారండి. 100 మీటర్స్ చూసుకోవడానికి టైం ఉండదని వేసి టక్కుమని వెళ్ళిపోతారండి. ఎందుకంటే 100 మీటర్స్ పక్కా అండి, చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేయాల్సింది 100 మీటర్స్ అండి. మిగతా ఏం ప్రాబ్లం లేదు, హై జంప్ ఎగిరేస్తారు, లాంగ్ జంప్ అయిపోతుంది. 1.6 కూడా చేసేస్తారండి, ప్రతి ఒక్కరు ప్రాక్టీస్ లేని వాళ్ళు కూడా కొడతారు, నో ప్రాబ్లం. దానికి అయితే నేను చెప్తున్నాను. సో మరీ చాలా లా ఉండేసి అలా ఉంటే ఏం చెప్పలేమండి, బట్ కానీ ఖచ్చితంగా అయిపోతుంది. సో ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి, గో ఫర్ ఇట్. సో ఏం భయపడద్దండి, సో ఈజీగానే ఉంటుంది, ఏముండదు. హ్యాపీగా అందరూ 100 మందిని ఇస్తారండి గ్రూప్ బ్యాచ్లకి. 100 మందిని చాలా తొందరగా అయిపోగొట్టేస్తారు. సో అందుకని మీతో పాటు తోడు ఉంటారు. మీరు మీ పక్కన ఉండే వాళ్ళని, మీ ముందు పోయే వాళ్ళని, పరిగెట్టే వాళ్ళని చూసుకొని వాళ్ళంట
ఫస్ట్ ఎవరైతే పరిగెడుతున్నారో వాళ్ళతో పాటు పరిగెట్టండి, ఆల్మోస్ట్ అయిపోతుంది. ఎప్పుడైతే మీరు లూజ్ అవ్వకు, మీరు నాకు నా డిస్టెన్స్ నా గోల్ దగ్గరకు వచ్చేసింది కదా అని మీరు స్లో అవ్వద్దండి. మీరు దాన్ని మీ గోల్ దాటేంత వరకు మీరు ఫాస్ట్గానే పరిగెడుతుండాలి. ఇది ఎస్పెషల్గా గుర్తుపెట్టుకోవాల్సింది 100 మీటర్స్లో. 100 మీటర్స్లో ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు అరే దగ్గరకు వచ్చేసా అనేది స్లో అవ్వకండి. మీరు మీ గోల్ దాటేంత వరకు, మీరు రీచింగ్ పాయింట్ రీచ్ అయ్యేంత వరకు మీరు ఒకటే ఫాస్ట్ పరిగెట్టాలి. అది 1.6లో నుండి 100 మీటర్స్లో కూడా. మీరు రీచింగ్ పాయింట్ రీచ్ అయిన తర్వాత దాని తర్వాత మీరు ఇంకా ముందుకెళ్ళండి, ఆగినా పర్లేదండి. ఎందుకంటే మనం అరే దగ్గరకు వచ్చేసినామని స్లో అయినప్పుడు జస్ట్ మిల్లీ సెకండ్స్లోనే చాలా మందిని తీసేయబడతారు. సో ఎట్టి పరిస్థితుల్లోనూ నాకు తెలిసినంత వరకు ఈవెంట్స్లలో ఎవరు డిస్క్వాలిఫై కాకుండా పోతారు. అంటే డిస్క్వాలిఫై అయిపోయినప్పుడు ఇంకా వారు ఎవరు చెప్పినా వినేకుండదు. ఎందుకంటే వన్స్ ఒకసారి డిస్క్వాలిఫై పడ్డారనుకోండి, వాళ్ళు స్కాన్ చేసుకొని ఉంటారు, నెంబర్ స్కాన్ చేసుకొని ఒక్కొక్కరికి ఒక్కొక్క నెంబర్ కేటాయిస్తారు. కాబట్టి వాళ్ళు ఎవరేం చేయలేరు, మీరు కూడా ఎవరేం చేసుకోలేరు. సో ఇది నా తరపు నుంచి మీకు చెప్పేది. ఎందుకంటే నేను ఇంతకుముందు 2-3 టైమ్స్ నేను అటెంప్ట్ చేశాను. ఫైనల్ ఎగ్జామ్లోనే 2 టైమ్స్ 3 టైమ్స్ కదండి, ఇది 5th టైం రాస్తున్నాను. ఈసారి కూడా నేను కానిస్టేబుల్కి ఎస్ఐకి రెండింటికి క్వాలిఫై అయ్యాను. సో కానీ చూసుకోవాలి, ఇవి కూడా కంపల్సరీగా చేసుకోవాలి. సో మీరు కూడా అందరికీ ఆల్ ది బెస్ట్ ఎవరైతే చేస్తున్నారో. సో ఫ్రెండ్స్, కంపల్సరీగా అందరూ జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసి జాగ్రత్తగా క్వాలిఫై అయ్యండి. నేను కర్నూలు జోన్ అండి. నా పేరు ఉదయ్ కుమార్. సో మీరు ఎవరున్నా కానీ గుర్తుపెట్టుకొని చాలా ఉండండి. నా వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ. అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. స్టే ట్యూన్ ఉదయ్. బాయ్.